బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఎవరిది నిజం? హీరోయిన్ మాల్వీతో రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నాడా? తప్పు చేయకపోతే రాజ్ తరుణ్ ఎందుకు భయపడుతున్నాడు? మీడియా ముందుకు రాజ్ తరుణ్ ఎందుకు రావట్లేదు? ఆర్టీవీ స్టూడియో నుంచి శేఖర్ భాష ఎందుకు పారిపోయాడు? పబ్లిసిటీ కోసమే శేఖర్ భాష లావణ్యను టార్గెట్ చేశాడా? లావణ్యకు రాజ్ తరుణ్ కావాలా, ఆస్తి కావాలా? అవును, లావణ్యకు ఇటు రాజ్ తరుణ్ కావాలా లేకపోతే ఆస్తి కావాలా? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలే వినిపిస్తున్నాయి. లావణ్య మస్తాన్ సాయి రిలేషన్షిప్ ఇప్పుడు ఇది కూడా హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ మస్తాన్ సాయి లావణ్య రిలేషన్షిప్ నిజమేనా? మస్తాన్ను పెళ్లి చేసుకోవాలని లావణ్య చూసిందా? మస్తాన్తో రిలేషన్పై లావణ్య రియాక్షన్ ఏంటి? దాంతోపాటు ట్రయాంగిల్ స్టోరీ అనుకున్న ఈ కథనం కాస్త, అవును ఈ స్టోరీ కాస్త ఇన్ఫ్యాక్ట్ ఒక ఉత్కంఠను పెంచుతూనే ఉంది. ముఖ్యంగా ఇటు లావణ్య, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా వీళ్ళు ముగ్గురు చుట్టూ ఇన్నాళ్ళు స్టోరీ తిరిగింది అనుకుంటే ఇప్పుడు ఇది కాస్త మస్తాన్ సాయి వైపు టర్న్ అయింది. మస్తాన్ సాయికి సంబంధించి వీళ్ళ నలుగురికి సంబంధించి ఇప్పుడు జరుగుతుంది అనుకుంటే ఈ స్టోరీలోకి శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? శేఖర్ భాష అలిగేషన్కి సంబంధించి ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం? ఎందుకే ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ కాపీ చుట్టూ చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి. లావణ్య రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు లావణ్య స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. హలో లావణ్య. హలో అండి. లావణ్య, మీది రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మీ ముగ్గురు చుట్టూ ఉందనుకున్న టైంలో మస్తాన్ సాయికి లాస్ట్ టైం సంబంధించి మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాదు, మస్తాన్ సాయి పాత్ర ఉంది అనేది శేఖర్ భాష ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. నిజమైన మస్తాన్ సాయితో మీకు రిలేషన్షిప్ ఉండిందా? ఇప్పుడు నేను ఒకటి చూపించి ఫైట్ చేస్తున్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని నేను చెప్పినప్పుడు, అవును ఆమె మంచిదే లేకపోతే వెళ్ళిపోయాను అని ఎలా ఒప్పుకుంటాడండి? అఫ్కోర్స్ నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది చూపిస్తాడు. సో నాకున్నవి 1 ఇయర్లో ఏవైతే లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ లీగల్ ప్రాబ్లమ్సే చూపిస్తున్నాడు. లీగల్ అన్నప్పుడే ఆల్రెడీ కేసు అయింది, ఏమైనా ఉందా మేము కోర్టులో చూసుకుంటాము. నేను Day 1 కూడా అదే చెప్పాను. అతనే అన్వాంటెడ్గా తీసుకొచ్చాడు. ఇప్పుడు అన్వాంటెడ్గా 15 days అన్నది వేస్ట్ టాపిక్ అవుతుంది. నిజంగానే ఒక 10 days సంబంధం లేని ఒక వ్యక్తి నేను మగజాతి ఆనిముత్యం అనుకుంటూ మాట్లాడి మేల్ విక్టిమ్స్కి హెల్ప్ చేయడానికి వచ్చాను అని హెల్ప్ చేయడానికి వచ్చానని మాట్లాడుతున్నాడు. అదంతా అన్వాంటెడ్ ఇష్యూ ఏమో, దీనికి రిలేటెడ్ కాదు అని అంటాను నేను. కాదు, తనంటుంది ఏంటంటే మస్తాన్ సాయితో రిలేషన్షిప్లో ఉండింది, ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ ఇష్యూ ఎందుకు తీసుకొస్తోంది, తను కావాలనే చేస్తోంది, తనకు అది టార్గెట్ అంటూ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మస్తాన్ సాయి నేను కింద రూమ్లో ఉంటే తను పై రూమ్లో ఉన్నాడు అని తన అలిగేషన్స్ ఏవైతే చేశాడో, మరి ఇందాక ఇదే మన ఛానల్లో వీడియో కూడా ప్లే అయింది, అందులోనే రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. అలాంటికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా చాలా ఉన్నాయండి టు ప్రూవ్. కాకపోతే ఇప్పుడు అతనికి అగెయిన్స్ట్గా ఏదో చేయాలి అన్నది మా ఉద్దేశం కాదు. మాట అనుకున్నాం కోపంలో కానీ ఏదన్నా అవనివ్వండి, అది దాటేసి ఏంటి మెయిన్ కాజ్ అన్నదే ఇది. ఇంకా రిలేషన్షిప్ అంటారా, కేసులో ఎఫ్ఐఆర్లో ఏదైతే మెన్షన్ చేసిన పాయింట్స్ ఉన్నాయో నిజమైతే కాదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ వరకు వెళ్దాం. ఒక్కసారి శేఖర్ భాష, లావణ్య వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ జరిగింది. ఆ కాన్వర్సేషన్ హీటెడ్ కాన్వర్సేషన్ అనే చెప్పుకోవాలి. దాంట్లో బీపులేసేంత స్పేస్ ఉన్నా అని బంపర్ లాంటి, అవును బంపర్ అయ్యాల్సిన సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. అటువంటి కాన్వర్సేషన్ ఒక్కసారి శేఖర్ భాష అలాగే లావణ్య వీళ్ళ కాన్వర్సేషన్ ఫోన్లో కాన్వర్సేషన్ చూద్దాం. ఆ తర్వాత దానికి సంబంధించి మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టోరీకి యూటర్న్ తిప్పిందనే చెప్పుకోవాలి. ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కాపీని కూడా టచ్ చేద్దాం. అంతకన్నా ముందు శేఖర్ భాష అలాగే లావణ్య హీటెడ్ కాన్వర్సేషన్ ఫోన్ కాన్వర్సేషన్ ఇప్పుడు చూద్దాం. నీకు అక్కడ నీ దగ్గరకు వచ్చే ఆడదే మాత్రా ఇది కాదు శేఖర్ భాష. ఎస్ రైట్ ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. లావణ్య, ఎందుకు శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చాడు? మీకు శేఖర్ భాషకు ఏమైనా గొడవలు ఉన్నాయా ముందు? లేదండి, అండ్ ఫ్రెండ్ లిస్ట్లో కూడా లేడు. మరి నాకు తెలిసి అయితే మరి తిని అప్రోచ్ అవ్వడం వల్ల రాజు మరి ఇవ్వడం జరిగిందో, బట్ రాజ్ అయితే లేదండి. బట్ తను మాత్రం రాజ్ నాకు ఫ్రెండ్ అండ్ రాజ్కి నేను ఫ్యాన్ అని కూడా అంటున్నాడు. ఆ ఫ్యాన్ అని అంటున్నాడు. మరి మిత్రుల్లో రాజు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మీడియా మిత్రులు అందరూ కూడా నాకు మిత్రులు అనడంలో, సో మీడియా తరపు నుంచి నేను మిత్రుడినే కదా అని ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. లేదా బిగ్ ఎఫ్ఎంలో ఇంటర్వ్యూకి ఏమైనా వెళ్ళడం అలా ఏమో, కానీ ఫ్రెండ్ లిస్ట్లో అయితే లేడండి.
డెఫినెట్గా. కంటిన్యూ చేద్దాం. ఒకసారి శేఖర్ భాష అలాగే లావణ్య కాన్వర్సేషన్ చూద్దాం. అంటున్నారు ఇప్పుడు నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారా? నీ ఫ్యామిలీని వాళ్ళు చెప్పారు. నువ్వు ఎప్పుడు వదిలేసి మస్తాన్ సాయితో పడుకొని మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడే. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు, నీ వాయిస్ లో నువ్వు చెప్పావు. ఇప్పుడు దాకా నేను వినిపించలే. అది వినిపించానంటే నీ పరువు మొహం ఎక్కడ పెట్టుకుంటావు? మంచిగా మాట్లాడండి. ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్ కూడా మా దగ్గరకు వచ్చిందండి. మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుందని, అండ్ మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని, ఇప్పుడు మీ పైన పంజగుట్టలో తెలుసండి. ఇప్పుడు ఒక పోరాటం చేస్తుంటే ఇలాంటివన్నీ వస్తాయి. నేను జైలుకి పోతే నువ్వు బెదిరించడానికి ఫోన్ చేసావు నాకు తెలుసు. నీ తాటకి చెప్పులకి బెదిరించడానికి నేను మస్తాను వాళ్ళు కాదు, నీ రాస్తారు లాగా బెక్కడం కాదు. పెట్టుకో కేసులు. నేను జైలుకి పోతా, రెడీగా పోతా. నేను జైలుకి పోయినా నేను హీరోని అవుతా. నువ్వు లుచ్చా పనులు చేసి జైలుకి వెళ్ళావు. నేను డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళావు. నీలాంటి వాళ్ళ దానిలో నువ్వు మంచిగా మాట్లాడావు. రాస్తారు తోటి నువ్వు మంచిగా మాట్లాడావా? రైట్. అదే కాన్వర్సేషన్. మీరు బెదిరించడానికి ఫోన్ చేస్తారా లేకపోతే అసలు శేఖర్ మీరు ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు ఒక వీడియో, ఇప్పుడు నేనున్నాను యోగేష్ గురించి ఎఫ్ఐఆర్ అని మాట్లాడాను. అందులో అట్లీస్ట్ నాకు సంబంధం ఉంది. నేను మాల్వి పైన పెట్టాను. నాకు అది పెయిన్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే యోగేష్ని పంపించినట్టు నిన్ను పంపిస్తాను అన్న రిలేటెడ్ నేను తీసుకున్నాను కాబట్టి నా రిలేటెడ్ అని నేను చెప్పొచ్చు. ఏ సంబంధం ఉందని ఇతను ఇంకో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మాట్లాడతాడండి. పోనీ ఒకసారి మాట్లాడాడు, 2 సార్లు మాట్లాడాడు అంటే ఓకే. 1 వీక్ ఒక ఛానల్తో స్టార్ట్ అయ్యి ఇంకా అన్ని ఛానల్స్కి తిని అప్రోచ్ అయ్యి అవ్వడం అనేది జరుగుతుంది. మరి అతను పబ్లిసిటీ కోసం చేస్తున్నాడో దేనికోసం చేసినా అది నాకు ఎఫెక్ట్ అవుతుంది, నా ఫైటింగ్కి ఎఫెక్ట్ అవుతుంది. నా కాజ్ వేరు. ఎందుకు మీ పర్సనల్గా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని అడుగుదామని చేశాను. అక్కడ నేను రిక్వెస్టింగ్ మోడ్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను నా అనుకున్న వ్యక్తినైనా తిడతానేమో కానీ అవతల మనిషిని అయితే తిట్టనండి. ఇప్పుడు అక్కడ తిట్టుకుంది కూడా నా రాజుని తిట్టుకుంటున్నాను నేను. మా ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఆ రోజు మేమిద్దరం తిట్టుకుంటున్నాం. అది మా ఇద్దరు పర్సనల్ థింగ్. ఇంట్లో మాకు జరుగుతున్న ఒక రికార్డింగ్ది అది ఇతనికి ఇచ్చాడు ఆ రాజు. ఇతను ప్రతి మీడియాలో బిట్టు వినిపించుకుంటూ ఇంకా నన్ను బ్యాడ్ చేయడానికి చేస్తున్నాడు. ఎవరింట్లో ఎవరు తిట్టుకోరు. ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు తిట్టుకున్నాము, అవును జరిగింది కాదనట్లేదు. బట్ దట్ వాస్ ఆన్ సెప్టెంబర్ మంత్ లాస్ట్ ఇయర్. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి దీనికి రిలేటెడ్గా పెట్టడం నాట్ కరెక్ట్ అని అంటాను. బట్ అంటే శేఖర్ భాషని ఏ ఉద్దేశంతో మీరు కాల్ చేశారు? అది ఎందుకు అంత పర్సనల్గా నాకు నమ్మబుద్ధి అయితే అవ్వలేదండి. తను మేల్ విక్టిమ్స్కి హెల్ప్ చేయడానికి చేసేంత అయితే నమ్మబుద్ధి అవ్వలేదు. ఎందుకు చేస్తున్నారని అడుగుదామని చేశాను. కాదు అంటే నార్మల్గా మీరు కేసెస్ని అంటే మీకు తెలుసు రాజ్ తరుణ్ మీద ఎప్పుడైతే ఇలా అప్రోచ్ అయ్యారో ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఏవైనా కాన్వర్జేషన్స్ ఉన్నా లేకపోతే ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మీరు గెస్ట్ చేస్తుంటారు. సో ఇటువంటి సినారియోలో లీగల్గానే వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే అది మీరు అంటున్నారు మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్పి లీగల్గా వెళ్ళొచ్చుగా. అవునండి. నేను ఒక సార్తో ఎక్కడైతే మా ఇంటర్వ్యూస్ అండ్ మా ఫైల్ అయిందో కేసు, దాని తర్వాత మేము లీగల్గా వెళ్దామని ఉన్నాము. మా ప్రయత్నం అలాగే ఉంది. ఇతను రావడం వల్ల, ఇతను మెస్ చేయడం వల్లనే ఇప్పుడు అన్వాంటెడ్ థింగ్ ఇదంతా. ఎందుకంటే నాకు రాజు కూడా అగెయిన్స్ట్గా వెళ్ళి చేయాలనేది కాదు. నా ఫైటింగ్ కూడా రాజు రావడం కోసం. ఇంకా రాజు రావడం కోసం ఏమైతే ఉంటాయో ఆ ప్రాసెస్లో మేము వెళ్తాం. కానీ ఇతని పైన నేను వచ్చి ఫైట్ చేసే ఉద్దేశం అయితే లేదండి. ఇతనికి అంత ఛాన్స్, అంత హక్కు కూడా ఇతనికి లేదు. అంత టైం ఎనర్జీ ఇచ్చే అంత పొజిషన్లో కూడా అతను లేడు మా జీవితంలో. కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి లావణ్య అలాగే రాజ్ తరుణ్ మస్తాన్ వీళ్ళందరూ ఒక ఫ్రేమ్లో ఉన్నారు. ఆ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుని పెడతాం. చేద్దాం వీడియో ప్లీజ్. వీడియో ఇంకొంచెం వీడియో ఉంది. దిస్ ఇస్ యువర్ ఆడిషన్. వెయిట్ దిస్ ఇస్ యువర్ ఆడిషన్. దిస్ ఇస్ యువర్ ఆడిషన్. ఓకే ఆడిషన్ రైది. You are telling me that I'm a motherfucker. That means I fuck my mother. So if you don't have a date, will you fuck your mother is what I'm asking you. Filthy language you speaking. What the fuck are you? ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే You are ఎంతో బాగుండే దానికి నీ పాటికి నువ్వు speaking a very filthy language. You're really doing this to me. Vichu. How bad is Vichu? This is also on the video. ఇంకొంచెం వీడియో ఉంది. This is your audition. ఆగండి. Cut down the video. Wait. This is your audition. Okay. Cut down the video. రైట్. ఆ వీడియో కాన్వర్సేషన్లో ఒక
ముగ్గురు నలుగురు కనిపిస్తున్నారు, దాంతోపాటు కాస్త ఒక వాయిస్ కూడా కనిపిస్తుంది. అది రాస్తే నా కాన్వర్సేషన్లో ఎవరున్నారు, ఆ వీడియోలో ఉన్న కాంటెంట్ ఏంటంటే ఏంటి, ఆ వీడియోకి సంబంధించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి లావణ్య మీద ఆరోపణలు చేస్తున్న శేఖర్ భాష కూడా ఫోన్లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, హలో. భాష, ఎస్ శేఖర్ భాష, లావణ్య స్టూడియోలో ఉన్నారు. మీరు తన మీద ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారనేది లావణ్య అంటున్నారు. సో ఎందుకు మీరు లావణ్య మీద ఫేక్ అలిగేషన్స్ చేయాల్సి వస్తుంది? సార్, నేను మీకు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చాను, ఓకే, ఒక కంప్లైంట్ ఇచ్చాను, ఓకే, అది రెండు ఫేక్ అని మీరు అనుకుంటున్నారా? బట్ తనంటోంది ఫేక్ అని చెప్పి లావణ్య. అవునండి, ఖచ్చితంగా. దట్స్ ద రీజన్ అతను అరెస్ట్ అవ్వలేదు. అతను ఏంటి, అతను అరెస్ట్ అయిపోయిన జైలుకి 376 అన్నది ఇప్పుడు రేప్ అంటే పెద్ద సెక్షన్ కదా. మరి ఇప్పుడు మాల్వి పెట్టిన ఒక సెక్షన్కి 4.5 years అతను జైల్లో ఉన్నాడు. అతను అరెస్ట్ అవ్వాలి కదా. అంటుంది ఆ ఎఫ్ఐఆర్ వచ్చేసి ఎఫ్ఐఆర్ మీరు పెట్టిందంటూ కూడా. శేఖర్, అతన్ని రమ్మనండి, స్టూడియోకి రమ్మనండి. ఇప్పుడు ఇందాక నాకు దమ్ము లేదా ధైర్యం లేదా అన్నాడు, నేను వచ్చాను, బయలుదేరి వెళ్ళిపోయాను. ఉన్నారు కదా. రోహిత్ గారు, సచిన్ మాట్లాడుతున్నాను. ఎస్ సచిన్, సారీ సచిన్ గారు, పాయింట్ ఏంటంటే నేను ప్రశ్నించిన ఒకటే, మీరు ప్రశ్నించిన ఒకటే. ఈ డాక్యుమెంట్స్ నేనేమి క్రియేట్ చేసిన కాదు, పబ్లిక్ డొమైన్ లో దొరుకుతుంది, ఓకే. ఒక జర్నలిస్ట్ గా మీరు కూడా సంపాదించచ్చు. అండ్ ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా ఇదంతా ఫేక్ చేసి, ఆ అమ్మాయి చెప్తే నేను సపోర్ట్ చేయడం కాదు. ఇప్పుడు ఇది మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు వెళ్ళి ముందు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. కానీ ఎస్ ఎఫ్ఐఆర్ కి సంబంధించి అదే అడుగుతున్నా. తనంటుంది ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ దట్ ఈస్ అన్ అలిగేషన్ ఆన్ మీ. వింటున్నారా నా మాట? ఎస్ ఐ థింక్ ఒక్కసారి కొంచెం కాస్త శేఖర్ భాష ఆడియో పెంచే ప్రయత్నించండి. పీసీఆర్ ఏమీ చేయట్లేదు సార్, నేను ఎలిగేషన్స్ ఏమీ చేయట్లేదు. సో నేను ఉన్నది మీడియా రావడం అది కూడా తప్పు అయిపోతే దాంట్లో కూడా నా నోట్ వచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. రకరకాలుగా నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసులను చేస్తారనో లేకపోతే క్యారెక్టర్ చేస్తాను, ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ ఏదైతే సరే నేను తీసుకొచ్చి మీ ముందు కొన్ని ఆధారాలు పెట్టాను. అవి ఫేక్ కాదు, అది పబ్లిక్ డొమైన్ లో గవర్నమెంట్ లో మీరు కూడా తీసుకోదు, అది ఫేక్ కాదు. బట్ తను అంటుంది ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫేక్ కాదు, కానీ దాంట్లో ఉన్న కాంటెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అంటుంది. ఐ రైట్ లావణ్య? ఏమైంది ఆ ఎఫ్ఐఆర్ సంబంధించి ఏం జరిగింది? ఎస్ శేఖర్, ఒక్కసారి లావణ్య వర్షన్ కూడా తెలుసుకుందాం. కాదండి, నాకు ఈ వాయిస్ ఒక క్లారిటీ లేదు చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చిన నాకు దొరికిన ఎఫ్ఐఆర్ గురించి నేను మాట్లాడాను. అది కరెక్టే కదా, ఆవిడ చెప్తున్న హక్కు ఆవిడకి ఉంది. అది ఆవిడ చెప్పింది కరెక్టా కదా, వెరిఫై చేసుకునే హక్కు మీకు ఉంది, నాకు ఉంది ఒక జర్నలిస్ట్ గా. చూడండి, ఇప్పుడు ఈ రోజు చెప్పింది ఆవిడ ఇది నా రైట్ కాదు, ఓకే గుడ్, ఇది అసలు నేను కేసే పెట్టలేదు, గుడ్, మస్తం సాయి ఇదయ్యాడు, లేకపోతే మస్తం సాయి నాకు ఏంటి ఫైన్, మంచిది. సో ఇది చెప్పినంత మాత్రం రైట్ అయిపోదు, చెప్పినంత మాత్రం తప్పు అయిపోదు. మనం దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి గుంటూరు పట్టాపురం పోలీసులో ఏం జరిగింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఫోటో ఆ పోలీస్ ఆఫీసర్ను ఎవరినో అడిగి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తెచ్చిన డాక్యుమెంట్స్ అయితే ఫేక్ కాదు కదా, అదే నేను చెప్పేది. రైట్, అదే నేను అడుగుతున్నా. ఎఫ్ఐఆర్ నిజమా కాదా లావణ్య? ఇప్పుడు ఫేకా హిడనా అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి అనవసరం. అండ్ మా లైఫ్ లో అంత సీక్రెట్ గా ఒక్క నిమిషం అతను మాట్లాడేటప్పుడు మీకు అనవసరం అన్నారు. బట్ మా లైఫ్ నేను మీడియాకి వచ్చి నా మొగుడు నా భర్త నా మెడలో 3 ముళ్ళు వేసిన నా మనిషి టాపిక్ డైవర్ట్ అవుతుంది. అనవసరం ఇక్కడే ఉండు. ఒక్క నిమిషం భాష డైవర్ట్ అవుతుంది. నేను వెయిట్ ఒక్క నిమిషం భాష, నేను డైరెక్ట్ అడుగుతాను. రండి ఇక్కడికి వచ్చి మాట్లాడండి. నేను ఇదే స్టూడియోలో ఉన్నాను, ఇక్కడికి వచ్చి మాట్లాడండి. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడండి, నేను ప్రతి సమాధానం ఇస్తా. ఇక్కడికి వచ్చి మాట్లాడండి. మరి పని పాట లేనోడివి పని చూసుకో. సిగ్గు లేకుండా ఇప్పుడు ఒక ఆడపిల్లని ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నావు. ఒక ఆడదానికి ఎలా పుట్టావు నువ్వు? ఇంకా మీరు ప్లీజ్ అండి, నన్ను లుచ్చాదానా అని అన్నారు. అసలు అది ఇంటర్నల్ గా అవి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని నెగిటివ్ కమెంట్స్ అండ్ కాల్స్ ఇది వచ్చి నాకు కూడా ఇప్పుడు నా నంబర్ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు. అందులో నా నంబర్ కూడా బ్లర్ చేయట్లేదు. ఎన్ని రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఇతను ఒకటి అలా ఇంపాక్ట్ చేయడం వల్ల కావచ్చు, లేదా రాజ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అవి నాకు కూడా పడుతున్నాయండి. నేనేమి ఇట్లా అంత హెల్దీగా ఇట్లా గ్లో కూడా అవ్వట్లేదు. నాకు ఇలాంటి టైంలో ఒక స్ట్రెంగ్త్ కావాలి, కానీ ఇలా సంబంధం లేనివాడు ఒకడు వచ్చి ఇలా వీక్ చేయకూడదు. ప్రాబ్లం ఏమైనా ఉంటే మస్తాన్ రావాలి, మస్తాన్ సంబంధించిన వాళ్ళు రావాలి. ఇలాంటిది ఏమైనా రానివ్వండి, మీరు అడగండి. ఒక్కసారి ఈ మొత్తం అంశానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ కాపీ
ఈ ఎఫ్ఐఆర్ కాపీ చుట్టూనే జరుగుతోంది. బట్ ఈ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఇంకా నేను డీటెయిల్గా వెళ్ళాలనుకునే ముందు బట్ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఎందుకంటే చాలా ఉంది దీని గురించి మాట్లాడే ప్రయత్నించేద్దాం. అంతకన్నా ముందు ఇందాక వీడియో గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో రాజు ఉన్నాడు, మస్తాన్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, అసలు ఇంతకీ ఏంటి ఆ వీడియో? సో అది సార్ ఆ వీడియో ప్లే చేద్దాం, మరి ఒక్కసారి చూద్దాం. ఆ వీడియోని చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆ తర్వాత ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం. ఒక్కసారి ఆ వీడియోకి సంబంధించి మరి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో ఇటు లావణ్య అలాగే ఇంకా 2-3 కనిపిస్తున్నారు, ఒక వాయిస్ కూడా వినిపిస్తోంది. ఏంటి ఆడియో, ఏంటి ఆ వీడియో, దాంట్లో ఏముంది, ఎందుకు ఆ లొకేషన్ ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ వీడియోకి సంబంధించి క్లారిటీ తీసుకుందాం. ఆ వీడియోకి ప్రెసెంట్ ఇష్యూకి కనెక్షన్ ఏంటి తెలుసుకుందాం. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కూడా మాట్లాడదాం. ఎస్, ఒక్కసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో ఆడియో ప్లీజ్. You are telling me that I'm a motherfucker. That means I fuck my mother. So if you don't have a date, will you fuck your mother? Is what I'm asking you. Filthy language you speaking. What the fuck are you? ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే You are ఎంతో బాగుపడేదానికి దీపాడికి నువ్వు speaking a very filthy language. You're really doing this to me. Vinchu. Vinchu. How bad is Vinchu? This is also on the video. వాట్ ద ఫిల్తీ లాంగ్వేజ్. లేదు. సో దోస్ ఆర్ ద వీడియో. ఏంటి ఆ వీడియో ఏంటి? ఏం లేదు, అది మా జనరల్గా మేము ఇంట్లో ఉన్నప్పుడు తీస్తున్న వీడియోనే అది. సో దోస్ ఆర్ ద డేస్ రాజ్ ఈస్ ట్రైంగ్ టు మేక్ ద ఎవిడెన్సెస్ అని ఇప్పుడు నేను చెప్పొచ్చేమో. సో అప్పుడు అక్కడ నేను తనని ఏదో మదర్ ఫక్కర్ ఏదో ఇది అన్నాను. సో దానికి అది కూడా ఫన్ వేలోనే. ఎవరు ఆరెంజ్ కలర్ టీ షర్ట్ లో అతను మస్తాను. ఓకే. తన పక్కన నాకు బ్రదర్ అవుతాడు, అంటే ఓన్ కాదు, దేవుడిచ్చిన బ్రదరే. బ్రదర్ విజు. తను విజు. ఓకే. ఆరెంజ్ కలర్ మస్తాను. రాజు కెమెరా పట్టుకున్నారు. ఏం జరుగుతుంది ఆ రోజు? మీరు ఏడుస్తున్నారు? లేదు, ఏడుపు కాదు, దట్ వాస్ జస్ట్ ఫన్, నాట్ క్రయింగ్, బట్ యాక్టింగ్ లాగా అనమాట అదంతే. అంటే తను ఆల్రెడీ కెమెరా పెట్టినప్పుడు నేను ఎందుకు సీరియస్ ఇది ఉంటాను. హీ వాంట్ టు మేక్. ఎప్పుడు జరిగింది ఇది? సెప్టెంబర్ అప్పుడే ఆగస్ట్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. ఓకే. సో ఇప్పుడు ఎందుకు వీడియో బయటకు వచ్చింది అనుకుంటున్నారు? రాజ్ ఫోన్లోదే అది కూడా. రైట్. అక్కడి నుంచి ఒక్కసారి ఇందాల ఎఫ్ఐఆర్ కాపీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకంటే ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ కి దారి తీస్తుంది. దాంట్లో ఇప్పటి వరకు మేము కూడా బయటకు ఇవ్వలేదు, నేను కూడా అగైన్స్ట్ ఫైట్ చేయలేదు, బికాజ్ వి డిడ్ంట్ వాంటెడ్ టు. ఓకే. ఒక్కసారి ఆ కాపీ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కంటిన్యూ దిస్ సేమ్ టాపిక్. బట్ అదంట లెట్ ఇట్ కట్. ఎవరు తీసుకొస్తున్నారు? మస్తాన్ తీసుకొచ్చాడా, లేకపోతే రాజ్ నిజంగా రానివ్వండి, రాజ్ వచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం. శేఖర్ భాషా ఇస్ నో వన్ అండి. ఈవెన్ దో వాయిస్ ఆఫ్ రాజ్ తరుణ్ అయినా సరే, రాజ్ తరుణ్ అఫీషియల్గా వచ్చి శేఖర్ భాషా నా తరపున మాట్లాడతారు అని చెప్పిన రోజు శేఖర్ భాషకి మీరు అందరూ అన్నట్టు అనవసరం అయి ఉండొచ్చు, కానీ ఆయన తీసుకొచ్చిన డాక్యుమెంట్ మాత్రం అవసరం. దాంట్లో మీ పేరు ఉంది. ఏవండి, దట్ ఈస్ దేర్. అది ఏంటి, రాజ్ చూపించిన ఒక డాక్యుమెంటే, అది రాజ్కి నేను పంపించిన డాక్యుమెంటే. అది నేను కూడా ప్రూవ్ చేయగలను విత్ డేట్ ఎప్పుడు ఇదని కూడా. అందుకే రాజ్ చూపించాడు, అందులో హిడెన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అదే ఒక్కసారి ఆ డాక్యుమెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి డాక్యుమెంట్ సంబంధించి ఒకసారి మీరు చూస్తే కనుక నా పేరు మన్నేపల్లి లావణ్య, డాక్టర్ ఆఫ్ రామారావు అంటూ ఆ డీటెయిల్గా ఉంది. నాకు కామన్ ఫ్రెండ్ అంటూ ఇంకో పేరుంది, అక్కడ తన అలియాస్ ఇంకో పేరుంది. ద్వారా రావి బావాజీ మస్తాన్ రావు, మస్తాన్ సాయినా సాయి ఓకే అనే వ్యక్తి 2021 నవంబర్లో పరిచయం అయ్యాడు. నాకు మస్తాన్ రావుతో 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం ఉంది. దాదాపు 1 నెల రోజులు నా వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పాడు, కానీ నేను మొదట పట్టించుకోలేదు. 2 నెలల తర్వాత తన ప్రేమను ఒప్పుకున్నాను. క్రమంగా అతను మా ఇంటికి వచ్చేవాడు. నేను కూడా హైదరాబాద్లోని నార్సింగ్లో ఒక ఇంటి అడ్రస్ గురించి రాసారిలోని అతని విల్లా నెంబర్ 1 రాయడం జరిగింది. వీళ్ళు కలుస్తుండేదాన్ని. క్రమంగా నాకు తెలిసిన విషయం అనగా అతను ఇంకా వేరే అమ్మాయిలతో ఒక వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండగా దాన్ని రికార్డ్ చేసేవాడు. దాంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ రావుని దూరం పెట్టాను, కానీ అతను నన్ను క్షమించమని వేడుకొని నువ్వు నాతో ఉంటే అన్ని మానేస్తానని చెప్పి నన్ను ఒప్పించాడు. ఇది జరిగిన నెల రోజులకు మస్తాన్ రావుకు అప్పటికే పెళ్లి జరిగిందన్న విషయం నాకు తెలిసి ఈ విషయం అతను నిలదీయగా నిజమని ఒప్పుకున్నాడు. అయితే ఎవరికి వారు పేరు
వేరుగా ఉంటూ విడాకులు కూడా తీసుకున్నామని చెప్పి నాతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పాడు. ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి అయిన ఆ పేరుని ప్రస్తావిస్తూ నా పెళ్లి జరుగుతుందని అంటూ మొత్తం ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటూ కూడా ఒకటి బయట ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇలా రాసుకుంటూ, ఇది జరిగిన తర్వాత సుమారు 11 గంటల ప్రాంతంలో నాకు తెలివచ్చింది, కానీ ఓపిక లేదు. అప్పటి వరకు మస్తాన్ అక్కడే ఉండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించగా నేను తప్పించుకుని ఆటో ఎక్కి గుంటూరులో నా స్నేహితుడు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటూ ఒక అంశాన్ని దీంట్లో ప్రస్తావించారు. అంతకన్నా ముందు ఈ విధంగా జరుగుతూ ఉండగా అంటూ ఒక కారు బుక్ చేసుకుని గుంటూరుకు వచ్చాను, నన్ను అతనే ఒక హోటల్లో రూమ్ నెంబర్ 222 బుక్ చేసి అందులోనే ఉంచాడు. రోజు అతను హోటల్కి వస్తూ పోతూ ఉండేవాడు అంటూ కూడా. ఏంటి ఇదంతా? అది ఏంటి అని అడిగితే నేను జస్ట్ అక్కడ ఆధార్ కార్డు మాత్రమే ఇచ్చాను, మిగతాదంతా. వెళ్ళారు అంతకి? అక్కడికి వెళ్ళారా? పెళ్ళి 27th వాళ్ళ సిస్టర్ పెళ్ళికండి మేము వెళ్ళింది. హైదరాబాద్ నుంచి అందరం కూడా వెళ్ళింది. ఎవరెవరు వెళ్ళారు? మేము ఒక 5-6 మెంబర్స్ వెళ్ళాం. 5-6 మెంబర్స్. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? అంటే మీరు రాజు కాకుండా? రాజు కాదు, రాజ్కి షూట్ ఉంది రాలేదు. బట్ అతని ఇన్విటేషన్ కార్డ్ ఏదైతే ఇచ్చాడో మళ్ళీ అందులో కూడా ఇప్పుడు ఏదో ఇది కూడా ఇవ్వలేదు. అది సార్ దగ్గర ఉంది. నేను మీకు నిన్న సార్కి ఎవిడెన్సెస్తో పాటు ఇవ్వడం జరిగింది. మిస్సెస్ అండ్ వెడ్డింగ్ కార్డ్, మిస్సెస్ అండ్ మిస్టర్ లావణ్య రాజ్ అనే రాసిచ్చాడు అతను. మరి పెళ్ళి కాలేదు, ఇదే ఈ టాపిక్స్ ఏంటో కూడా నాకు తెలీదు. అండ్ మస్తాన్కి లాస్ట్ టైం కూడా చెప్పాను, మస్తాన్కి పెళ్ళి అయిందండి. ఐ థింక్ తనకి 11 years బాబు ఉన్నాడు. అవన్నీ మాకు ముందే తెలుసు. కానీ ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ అనేది ఇంత రిటర్న్ గా ఉంది. ఇంతకీ అది నా హ్యాండ్ రైటింగ్ కాదు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. మరి ఎట్లా అంటే మీరేమో ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది అంటున్నారు, కానీ ఇది మాత్రం మీది కాదంటున్నారు. నేను నెక్స్ట్ డేకి వచ్చేసానండి. దట్ వాజ్ నాట్ మై నేటివ్ ప్లేస్. అండ్ మిడ్ నైట్ అవ్వడం జరిగింది. నా డివైజెస్ ఏమో, అండ్ అదే చెప్తున్నా, ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ డీటెయిల్ అది పక్కకి వెళ్ళిపోతుంది. కానీ రిలేటెడ్ కేసు అవ్వదు దీనికి. కానీ అంటే ఇప్పుడు మీ ఇష్యూలో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉత్కంఠ కూడా కాదు, ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ ముందు ఉంది. ఎందుకంటే వాళ్ళ ముందు మీరు ఇష్యూని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి. సో ఓన్లీ అడుగుతుంది అంటే ఇక్కడ మస్తాన్ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా ఎఫ్ఐఆర్ కాపీ అనేది చక్కలు కొడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. సో ఓన్లీ క్లోజ్డ్ పీపుల్ కి మాత్రమే మా పెళ్లి గురించి తెలుసండి. మా ఇంటికి ఎవరు రెగ్యులర్గా వస్తారో, మేము రెగ్యులర్గా డైలీ ఎవరిని మీట్ అవుతామో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను అంతే అలాగే ఉండేదాన్ని కూడా. తెలిసిన ఎవరికన్నా మేబీ కజిన్ అంతే. సో ఆ రోజు పెళ్ళిలో ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత హడావిడి దాంట్లోని మస్తాన్న తన దగ్గర ఉన్న ఫొటోస్లోని వీడియోస్లోని ఒక అబ్బాయి ఎవరో నాతో కొంచెం ఇట్లా ఫ్లర్టీగా మాట్లాడుతుంటే అమ్మాయికి పెళ్ళయింది అని అన్నాడు. అవునా ఎవరు ఇదంటే తెలీదా నీకు, యాక్టర్ రాస్తారు అనుకుంటూ, అంటే ఊరుకో అని అలా జరుగుతున్న కాన్వర్సేషన్లో ఉండుకోవాలంటే ఫొటోస్ తీసి చూపిస్తాను అని చెప్పి తను తీసి చూపిస్తున్నాడు అక్కడ. వై ఐ డూయింగ్ దట్ అన్న దగ్గర మాకు అక్కడి నుంచి బేసిక్గా ఆర్గ్యుమెంట్ అట్లా స్టార్ట్ అయింది ఆ రోజు. సో మేము డివైజెస్ లాక్కునే ప్రయత్నంలో డివైస్ స్క్రీన్ పగలడం ఇంకా అంతా డిఫరెంట్గా వెళ్ళిందండి. అది ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే ఎలా చెప్తాం అది. సో నా డివైజెస్ ఆ రోజు అతను తీసుకోవడం, ఎఫ్ఐఆర్ 31st నాకు గొడవ జరిగింది, 4th or 3rd ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది. ఎఫ్ఐఆర్ డేట్కి నేను లేను. ఓకే, నేను రాసిచ్చి వెళ్ళిపోయిన మాట నిజం. ఈ డేట్ అప్పటికి 2 days అప్పుడు అవుతుంది నేను హైదరాబాద్ వచ్చేసి. దాని తర్వాత తెలిసింది నాకు. బట్ ఎఫ్ఐఆర్ కాపీ మీరు అంటున్నారు, ఎవరి పేరు అంటే ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఎవరి పేరు మీద ఇచ్చారు, ఎందుకని ఇచ్చారు? అది సరే నేను చెప్పా ఆల్రెడీ. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆల్సో ఇన్వాల్వ్డ్. లైక్ వి కాంట్ రివీల్ ఆన్ ఇష్యూ అంటే మేము కొట్లాడుకున్నాం. ఓకే, నన్ను అసాల్ట్ చేశాడు అని నా మెయిన్. మస్తాన్ మీద కాదు, అక్కడ మస్తాన్ మీదే ఫేర్ అన్నది ఇదే, కాకపోతే నాట్ దట్ ద మెయిన్ సెక్షన్స్. ఓకే, అక్కడ రేప్ అన్నది ఇది కాదు. ఇప్పుడు రేప్ అన్న దాంట్లో ఇతను ప్రూవ్ తీసుకొచ్చి చేయడానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కాదు కదండి. దెన్ హీ షుడ్ గెట్ దట్ మెడికల్ రిపోర్ట్ ఆర్ MLC ఏదో ఉంటుంది కదా, దెన్ హీ షుడ్ గెట్ దాట్ అండ్ అది తీసుకొచ్చి ఇదిగో రేప్ చేయలేదు ఇదన్నా ఎవిడెన్స్ తీసుకొచ్చా అని మాట్లాడమనండి, నేను ఒప్పుకుంటాను. రైట్, శేఖర్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు మనతో పాటు. శేఖర్, ఫస్ట్లీ మీకు ఇది అనవసరం అంటూ కూడా లావణ్య అంటున్నారు. దీంతో పాటు ఎఫ్ఐఆర్ నేను అడిగిన క్వశ్చనే మీరు అడిగారు కదా. నా పాయింట్ ఏంటంటే ఇది మీరు అడిగితే చాలు, మీడియా ఇది అడగట్లేదనే ఎన్నాళ్ళు
నేను మీ ముందుకి డాక్యుమెంట్ తీసుకొచ్చాను, నా పని అయిపోయింది, మీరు చేస్తున్నారు సూపర్. కాకపోతే ఇప్పుడు అక్కడ నాకు ఒక విక్టరీ ఏంటంటే ఇక్కడ నేను పోరాడేదే ఈ తప్పుడు కేసు మీద. వాళ్ళిద్దరికి అమ్మాయి ఏం చెప్తుంది, వాళ్ళిద్దరికి ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో బయటకు వచ్చే కోపంతో ఆ గొడవ మాత్రమే కాకుండా ఆ అబ్బాయి మీద రేపు అటెంప్ట్ మర్డర్ ఇన్ని కేసులు పెట్టేసింది. ఇలా తప్పుడు కేసులు మన సమాజంలో రోజు జరుగుతున్నది. అదే ఈ ఆచరణ కోసమో లావణ్యకి అగెన్స్ట్ గానో నా పోరాటం కాదు. ఇలా తప్పుడు క్లియర్ గా కనబడుతుంది కదా, ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది ఇది చిన్న గొడవ అండి. బట్ అక్కడ పెట్టిన కేసులు ఏంటి 376 ఇలాంటివి. రేపు అటెంప్ట్ మర్డర్ పెడితే ఎంత దారుణం. దీని గురించే నా పోరాటం చాలా క్లియర్ గా. ఇప్పుడు వచ్చి అది ఏం లేదు మేము ఎదుర్కొంటున్నాం, మరి అప్పుడు పెట్టిన సెక్షన్ ఏంటి, ఇలాగే ఇవాళ ఈయన మీద తప్పుడు కేసులు పెట్టింది, రేపు ఎల్లుంటే రాజు మీద పెట్టిన కేసు తప్పుడు తెలుస్తుంది. సో ఈ తప్పుడు కేసులు పెట్టడం అనేది నా ప్రాబ్లం బేసికల్లీ. అది ఆపండి, అదే నా ప్రాబ్లం. ఇవాళ నేను అట్లీస్ట్ అప్పుడు నేను అదే చెప్తున్నా, ఫస్ట్ నుంచి నేను కూడా చెప్పేది వాళ్ళిద్దరికి మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ అమ్మాయి దాన్ని చాలా అంటే వాడిని కాళ్ళ బేరాన్ని తీసుకురావడం కోసం 376 ఇలాంటి పెద్ద పెట్టు భయపడిపోతాడు. ఇంకా అమ్మో నా జీవితం అవుతుంది, నా కెరీర్ ఏమైపోతుంది అనుకుంటాడు. అమ్మాయి ఏం చేస్తాడు ఇప్పుడు అదే ఆ అమ్మాయి పాయింట్. అంటే ఒక మనిషిని బెదిరించి లొంగ తీసుకొని తనతో ఈ దాకా చేయించు. బట్ ఇవాళ నేను ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం వల్ల జరిగిన అద్భుతం ఏంటంటే ఆ కేసు చెల్లదు. అట్లీస్ట్ ఒక్క విజయం నేను సాధించాను, నాకు అదే ఆనందం చాలు, అంతే చాలు. రాస్తారం కేసు అంటారా, అది కూడా ఇట్లా ఫేక్ కేసు కాదు తేలుతుంది. రైట్ అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు తెర మీద తీసుకొచ్చిన అంశం రాజ్ తరుణ్ లావణ్య అంశంగా బయటకు వచ్చింది, కానీ ఇప్పుడు మీరు అంటున్నారు తప్పుడు కేసుని బయటకు తీసుకురావడం అంటూ కూడా. సో ఏంటి శేఖర్ భాష ఏం చేయబోతున్నారు? సార్ నేను ఇక్కడి నుంచి అంటే నేనే ప్రాబ్లం అనుకుంటే వస్తులేండి. నేను మీకు ఇచ్చాను, మీరు ఇప్పుడు నేను మీకు ఇచ్చాను, మీరు అడిగారు ఇవాళ నాకు సంతోషం. నేను ఫస్ట్ నుంచి మీ ఆర్టీవీ ఫాలో అవుతున్నప్పుడు ఆ మస్తాన్ సాయి వచ్చి మాకు ఏం సంబంధం లేదని అన్నప్పుడు వీళ్ళు ఏదో చిన్న గొడవగా చెప్పినప్పుడు అప్పుడే మీరు కొంచెం ఇచ్చేసి ఇవి అడిగి ఉన్నాను అనుకోండి, ఏ గొడవ ఉండేది. అప్పుడు మీరు అడిగితే అప్పుడు అదే నేను అడిగితే మీకేంటి సంబంధం గోల. రేపు మీరు అడిగినా కూడా ఏదన్నా సరే తీసుకొచ్చి అడిగితే ఇది ఉంది కదండి అంటే నేను ఏమన్నా ఫేక్ తీసుకొచ్చానా, ఒరిజినల్గా పట్టుకొచ్చాను. సో మీకేంటి సంబంధం, మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు మాట్లాడండి, పోలేదు నేను మాట్లాడండి, మీరు మాట్లాడండి. సచిన్ గారు రైట్, భాషా గారు చెప్పండి. మీరే ప్రశ్నించండి, నాకేం పర్లేదు, నేను అడగను, మీరే ప్రశ్నించండి, ఓకేనా? కానీ ఇక్కడ రాజ్ తరుణ్ కి వకాల్తా పుచ్చుకుంటూ మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే కూడా లావణ్య మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ చేస్తున్నారు. లేదు సార్, మీరు అదే అంటున్నాను. మీకు అసలు విషయం అర్థం చేసుకోండి. నేను ఎవ్వరికి ఒక్క ఫోన్ చేయలేదు సార్. వాళ్ళే ఫోన్ చేసి నన్ను మాట్లాడమన్నారు. ఒకసారి ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి దీని మీద మీకు స్పందన తెలియదు, ఆ అబ్బాయి ఏదో చెప్పాడు కదా దాని గురించి పట్టించుకోవచ్చు కదా, చెక్ చేశాను. నేను చెక్ చేస్తే ఇగో ఇట్లా ఒక కేసు ఉందని తేలింది. వాళ్ళు ఏమో ఇదిగా దాటేస్తున్నారు, సెక్షన్ చూస్తేనే పెద్ద సెక్షన్స్ ఉన్నాయి. ఎవరికైనా అనిపిస్తుంది కదా, మీరు చూసినా మీకు అనిపిస్తుందా ఇదేంటి పెట్టిన అమ్మాయి ఎవరు టీవీలో చెప్పిన. అది వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు ఫోన్ చేస్తూనే నా ఫోన్ మోగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాను నేను. అది పరిస్థితి. సో నేను భుజానికి వేసుకుని కాదు, మీడియా భుజానికి వేసుకుంది, ఏదో తేడా ఉంది బయటికి తీసుకురాని చెప్పి ఒకరి తర్వాత ఫోన్ చేస్తున్నారు. దానికి తోడు ఆ అమ్మాయి అది ఉందా ఇది ఉందా అని అడుగుతుంటే ఇంక నేను ఓహో ఇది కూడా కావాలేమో అని చెప్పి వెతుకుతున్నాను బయటకు వస్తున్నాయి. దిస్ ఈస్ జస్ట్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. మీరు చేయాలి, నేను చేశాను. సో మీరే చేస్తే నాకు అసలు అగోలే లేదు కదా. అంటే భాష అంటే ఈ ఇష్యూని ఇక్కడతో మీరు వదిలేస్తున్నారా? నేను ఎందుకు చూడండి సార్, ఈ అమ్మాయి ఒకటి చెప్పింది, మీరు నమ్మేశారా? అంటే ఒకటి అంటే మీకు ఒక మాట చెప్పింది సచిన్. అమ్మాయి ఏం చెప్పింది, గుంటూరులో ఏదేదో జరగలేదు, కావాలంటే ఆ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదు చెప్పండి, అది ఎందుకంటే అన్నారు కదా. మీరు ఏం చేస్తారు, ఓహో ఇంతే ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అని వదిలేస్తారా? లేదు దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి అని చెప్పి గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారా? అలా చేస్తే నీకేం పని అని అడిగితే మీరేం చేస్తున్నారు? బయటికి ట్యాక్స్ తీసుకురావడమే తప్పు అని నోరు నొక్కేస్తే ఏం చెప్పాలి సార్? ట్యాక్స్ బయటకు తీసుకురాకూడదు, నేను చెప్పిందే మీడియా అంతా చెప్పాలి, నాకు అగెన్స్ట్ గా ఉంటే ఒక్క కేసు కూడా బయటకు రాకూడదు, బయటికి చెప్పకూడదు. దట్ ఈస్ నాట్ ఫేర్. అక్కడ కాదు క్వశ్చన్. ఎస్ లావణ్య, ఇప్పుడు డే 1 నుంచి ఫేవరబుల్గా ఉన్నాము మేము, కేసులు వెనక్కి తీసుకుంటున్న ప్రాసెస్లో మీటింగ్సే అవి. అలా మాట్లాడుతున్న టైంలోనే వరలక్ష్మి దాంట్లోని మా నేమ్స్ ఇన్క్లూడ్ అన్నది జరిగింది.